కీర్తనలు 18వ అధ్యాయము 32వ వచనం. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గంన నడిపించువాడు ఆయనే. బలవంతులు అనేకులు ఈ లోకంలో ఉన్నారు. అయితే బలవంతులైన వారికి కూడా ఎన్నో బలహీనతలు ఉండొచ్చు. శారీరకంగా బలంగా ఉన్నవారు మానసికంగా వారు బలహీనలై ఉండొచ్చు. మానసికంగా బలం కలిగిన వాళ్ళు శారీరకంగా బలహీనలై ఉండొచ్చు. అయితే మనలో ఏది కొదువగా ఉందో ఆ విషయాలన్నిటిలో దేవుడు మనకు బలము కలగ నియమిస్తూ ఉన్నాడు. బలము నాదని దేవుడు సెలవిస్తే అది 2 మార్లు వినబడుతుంది. నన్ను యథార్థ మార్గంన మనందరినీ నడిపించేవాడు దేవుడే. ఈ లోకంలో కానీ మనుషులలో కానీ యథార్థతను మనం చూడలేము. చాలా తక్కువ పర్సంటేజ్లో యథార్థవంతులు ఈ లోకంలో ఉన్నారు. వారి యొక్క ప్రార్థనలే ఈ లోకాన్ని ఇంకా ముందుకు నడిపిస్తూ ఉంది. 34వ వచనం. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. అపవాదికి తెలుసు యథార్థవంతులను పడగొడితే కానీ వాడి క్రియలకు ఆటంకం ఉండదని. అందుకనే అపవాది యథార్థవంతుల మీద విల్లెక్కు పెడతాడు. దినదినము వారి మీద కుట్రలు పన్నుతూ ఉంటాడు. వాడికి ఉన్న ఒకే ఒక్క పని నీతిమంతులను నిందించడం, వారి మార్గానికి అడ్డుపడ్డం. 40వ వచనం. నా శత్రువులను వెనుకకు నీవు మల్ల చేస్తివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలం చేస్తిని. ఈ మాటలు దావీదు చెప్పిన మాటలు. సౌలు దావీదును వెంటాడుతూ చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ప్రతిసారి ఓడిపోయాడు. చివరికి ఈ ప్రయత్నాలలో ఒక్కోసారి అతను పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు, మరలా వెంటనే హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నాడు. దావీదు కనబడినప్పుడు సౌలు హృదయము అతనిపై దయతో ప్రేమతో నింపబడుతూ ఉంది. మరొక క్షణంలోనే అతనిపై పగతో అసూయతో నింపబడుతూ ఉన్నాడు. ఇది భ్రష్టాత్మకు సూచన. సౌలును దురాత్మ ఆవహించింది. అతడు దురాత్మ చేత నడిపించబడుతూ ఉన్నాడు. 41వ వచనం. యెహోవాకు వారు మొరపెట్టుదురు కానీ ఆయన వారికి ఉత్తరమేయకుండును. అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టి తిని. మనకు తెలుసు దావీదు యొక్క విధేయతను బట్టి, అతడు దేవునికి లోబడిన విధానాన్ని బట్టి దేవుడు అతడిని, అతని సంతానాన్ని ఎన్నటెన్నటికీ నిత్య నిబంధనతో స్థిరపరిచాడు. అయితే సౌలును, అతని యొక్క సంతానాన్ని ఎన్నటెన్నటికీ వారు లేకుండా అతని యొక్క సంతానాన్ని, అతని యొక్క శేషాన్ని దేవుడు నశింపజేశాడు. 43వ వచనం. ప్రజలు చేయు కలహంలలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. వ్యర్థమైన వాటన్నిటినీ అనుసరించే వారికి కలిగే శ్రమలు ఇన్నన్ని కావని బైబిల్ చెప్తుంది. ఇటువంటి శపించబడిన అన్యజనులలో కలహము అనే ఆత్మ పనిచేస్తుంది. అది వారిని జీవం కలిగిన దేవుని వైపు తేరి చూడకుండా చేస్తుంది. ఆలోచన శక్తి నశించిన ప్రజలు, జ్ఞాన వివేకాలను గ్రహించలేని ప్రజలు, మూర్ఖమైన ఇటువంటి ప్రజలకు దేవుని హృదయాన్ని అనుసరించే దావీదు వంటి నాయకుడు అవసరం. ఈ రోజున మన చుట్టూ ఉన్న ప్రజలు కూడా జ్ఞానం లేక, దేవుని ప్రత్యక్షత, ఆయన దర్శనం లేక నశిస్తూ ఉన్నారు. వేర్ దెర్ ఈజ్ నో విజన్ పీపుల్ పెరిష్. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. దేవుని మాట అందని ప్రజలు అంటే నాశనానికి జోగుతూ ఏ క్షణమైనా నశించడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు అని అర్థం. అటువంటి ప్రజలను ఆనాడు రక్షించడానికే దేవుడు దావీదును అభిషేకించాడు. అప్పుడు దురాత్మలన్నీ కలిసి దావీదును హింసించాయి, అడవులు పట్టించాయి, నిందించాయి, అపహసించాయి, అతన్ని వెంటాడాయి. అయితే దావీదు దేవునిపై ఏకాగ్రతను నిలుపుకున్నాడు. దేవుణ్ణి స్తుతించడం దావీదు మానలేదు, దేవుని ఆజ్ఞలను విడువలేదు. ఆయన తనతో చేసిన నిత్య నిబంధనను మరువలేదు. తను ముందుకే సాగిపోయాడు. 47, 48 వచనాలు. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, జనములను నాకు లోబరచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచు వారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. తన యందు భయభక్తులు నేర్పించడానికే దావీదును దేవుడు
ప్రజలందరికీ మీదుగా వారికి రాజుగా నియమించాడు. ఆ రోజున అప్పుడున్న ప్రజల వంటి వారే ఇప్పుడు ఉన్నారు. అవే కలహాలు, వ్యత్యాసాలు, అవిధేయత, ప్రేమలేనితనం, గర్విష్ఠులుగా, మూర్ఖులుగా, తాము కేవలం ఇంతలో గనబడి అంతలో మాయమైపోయే వారమని తెలుసుకోకుండా ఉన్నటువంటి ప్రజల కొరకు నువ్వే వారి కొరకు నిలబడాలి. నువ్వే వారి కొరకు దేవుని ఉపదేశాన్ని అందించాలి. నీలో నుండే ప్రజల కొరకైన మొర్ర దేవునికి వినబడాలి. దేవుని ప్రేమను నువ్వే వారికి అందించాలి. ఈ వాక్యం వింటున్న నీవు దేవుని యొక్క ప్రేమను, ఆయన యొక్క అధికారాన్ని, ఆయన యొక్క మాటలను గ్రహిస్తున్నావని నమ్ముతూ ఉన్నాను. లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాపి ఉన్న మన ప్రభువు యేసుక్రీస్తు. ఆయనే మనకు నమ్మకమైన ప్రభువు. తన రక్తం ఇచ్చి మనలను పాప శిక్ష నుండి, మరణం నుండి విడిపించిన విమోచకుడు, సత్యస్వరూపి, విడువని తండ్రి, పాపం లేని మన మంచి కాపరి. యేసు ప్రభువు నామంలో శక్తి ఉంది. అది సర్వ దుష్ట సైన్య సమూహములను తన పాదాల క్రింద అణచిన శక్తి. క్రీస్తు నామంలో శక్తి ఉంది. యేసుక్రీస్తు నామంలో బలముంది. బలము నాదని దేవుడు సెలవిస్తే అది 2 మార్లు మనకు వినబడుతుంది. ఇంతటి సర్వశక్తిమంతుడైన క్రీస్తుకు ప్రతిదినము మనల్ని మనము అప్పగించుకుందుముగాక. మే గాడ్ బ్లెస్ యూ.